ఉమ్. ఓకే. అయితే వెంకట్ గారు ఇప్పుడు దీనికి చెప్పండి. సంబంధించిన ఇప్పుడు మామూలుగా కూకట్పల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్‌లో మా బీఆర్‌కే ఎడిటర్ అక్కడికి వెళ్ళి అంటే గ్రౌండ్ రిపోర్ట్ చేశారు. ఆయన మీకు పూర్తి సమాచారం అయితే అందిస్తారు. మనకి లైవ్‌లో ఆయన అందుబాటులో ఉన్నారు. అంజీ గారు. షూర్. ఎస్ బ్రహ్మం. యెస్. యా అంజీ గారు అసలు చెప్పండి అక్కడ ఏం జరిగింది? మొత్తంగా అసలు ఆ పాపకి మర్డర్ చేయడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు? పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఏం చెప్తున్నారు చెప్పండి. ఎస్ బ్రహ్మం. యాక్చువల్లీ సహస్ర అనే అమ్మాయి అంటే 6వ తరగతి చదువుతున్న సహస్ర 10 సంవత్సరాల అమ్మాయి. అంటే ఈ అమ్మాయి బోయినపల్లిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 6వ తరగతి చదువుతుంది. అంటే ఆ అమ్మాయి ఫ్యామిలీ ఏంటంటే తండ్రి మెకానిక్, తల్లి వచ్చేసి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో టెక్నీషియన్. ఓకే. ఆ అమ్మాయి చనిపోయిన రోజు వచ్చేసి స్కూల్ స్పోర్ట్స్ డే ఉండడం సందర్భంగా స్కూల్ సెలవు ఇచ్చారు. ఆ సెలవు దినంలో అంటే ఆ ఇంట్లో అంటే తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు వృత్తిరీత్యా జీవనం సాగించడానికి వృత్తిరీత్యా వాళ్ళు ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళేవాళ్ళు. కానీ అక్కడ జరిగిన ఏంటంటే అమ్మాయి అయితే 12 నుంచి 12:30 మధ్యలో ఒక వ్యక్తిని అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు. సంజయ్ అనే వ్యక్తిని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. అంటే ఏదంటే ఆ అమ్మాయి మీద అంటే చనిపోయినప్పుడు అంటే అమ్మాయి అంటే మధ్యాహ్నం టైంలో 12:30 టైంలో అంటే ఎవరైతే తండ్రి వచ్చి చూడగానే అమ్మాయి అయితే రక్తమడుగులో చనిపోయి ఉండేది గమనించిన తండ్రి వెంటనే పోలీసు సమాచారం ఇచ్చాడు. పోలీసులు రాగానే చూడగానే పోలీసులు వచ్చి దాన్ని ప్రాథమిక దర్యాప్తు చేశారు. అక్కడ ఏంటంటే ఆ బాలిక మీద 24 కత్తిపోట్లు ఉన్నాయి. అంటే మెడ మీద 17, పొట్ట మీద ఒక 7 కత్తిపోట్లు, అంటే మొత్తం 24 కత్తిపోట్లు ఉన్నాయి. అంటే ఎంత దారుణంగా కిరాతంగా హత్య చేశారంటే చాలా దారుణంగా కిరాతంగా హత్య చేశారు.